శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ మార్చ్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నదో అంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది. వీరికి 6 గ్రహాల యొక్క ఉనికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా చాలా లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ లాభాలు, వ్యాపార లాభాలు, గృహంలో కూడా లాభాలు, గృహంలో కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత, అలాగే ఒక్క మాట మీద ఉండడం, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం, మాటకి విలువ పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడం, కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం రావడం లేదా ఇతరత్ర ఆదాయం పెరగడం, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుండడం, పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది, ఊహించని విధంగా లాభాల రీత్యా బాగుంది. మీ యొక్క సంకల్ప శక్తి బాగా ఇనుమడిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతున్నారు. అలాగే ఈ సమాజానికి మేలు చేయాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం చేస్తారు. ఆ చేసిన సత్సంకల్పానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అది కూడా మీరు విజయానికి దారితీసే విధంగా ఆ పనులన్నీ కానిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది మీ మానసికమైనటువంటి సంతోషాన్ని బాగా ఇనుమడింపజేస్తుంది. అలాగే స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాల అభ్యున్నతి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది బాధగా ఉంటుంది, లేకపోతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది ఏమీ లేదు. ఒక ఔషధ సేవ విషయంలో మటుకు ఔషధ సేవ చేయవలసి వస్తుంది. అన్ని విధాలా మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మరింత ప్రశాంతంగా, మరింత అభివృద్ధికరంగా ఉండండి. శుభం. వృషభ రాశి వారికి అనేక రకాలుగా అనుకూలించే కాలమే నడుస్తూ ఉంది. అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార విశేషం చేత అనేక రకాల భాగ్యాలు కలుగుతున్నాయి. సంతానం చాలా బాగున్నారు. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది. ధన ఆదాయాలు పెరుగుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చాలా మంచి అభివృద్ధి మార్గంలో ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెరుగుతున్నాయి. అలాగే ముఖ్యమైన పనులు చేపట్టడంలో కానీ, వాటిని విజయవంతంగా నిర్వహించడంలో కానీ, విజయాలని చేకూర్చుకోవడంలో కానీ మీరు చాలా చాలా సిద్ధహస్తులైపోతారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఎవరైనా సైంటిస్టులు ఈ రాశిలో ఉన్నట్లయితే చాలా చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొత్త కొత్త విషయాలని కనుక్కోగలుగుతారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. పబ్లిక్లో కూడా మీరు ఒక ఆరాధనీయమైన వ్యక్తి అవుతారు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. మీరు ఊహించని విధంగా ఉన్నత స్థితి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అనుకోని విధంగా అదృష్టం వెన్నంటి వచ్చి వ్యాపారాల విస్తరణ కూడా జరుగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఒక గురువు గారు ఒక్కటే కాదు, లాభస్థానం బాగుంది, దశమ స్థానం బాగుంది. అనేక విధాలుగా వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత అన్ని కార్యక్రమాలలోనూ అభివృద్ధి కనిపిస్తూ ఉంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. మీ ఇష్టదేవత ఆరాధన మరింత భక్తి శ్రద్ధలతో చేయండి. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలలో మానసిక వేదనకి కాస్త గురి అయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. అయితే అత్యద్భుతమైనటువంటి గురుగ్రహ సంచారం కానీ, ఇక మిగతా గ్రహాల సంచారం కానీ చాలా బాగున్నటువంటి కారణం చేత మీరు ఈ స్థితిని అతి త్వరగా ఎదుర్కోగలుగుతారు. దానికి తోడు శనిగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత మీరు కొంచెం మానసిక వేదనకి గురి అవుతూ ఎక్కువగా అదే విషయాల్ని ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ సంయమన శక్తి పెంచుకోండి. ఇదొకటి బాగా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. యోగా చేసినందువల్ల అతి శీఘ్రంగా మీ యొక్క మానసిక ధైర్యం ఇనుమడిస్తుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషిని కొనసాగించవలసినటువంటి కాలం కనిపిస్తుంది. అయితే వీరికి ఉద్యోగ జీవితం కానీ, ఏదైనా ధనము వచ్చేటటువంటి మార్గము కానీ, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత కొంచెం మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే నేను ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉన్నాను, ఏదైనా దీక్ష తీసుకోండి అని. దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా ఒక దీక్ష తీసుకున్నట్టుగా ప్రతినబూనండి. దానివల్ల మీకు ఒక
క్రమశిక్షణాయుతమైన జీవితం అలవాటవుతుంది. ఇప్పుడు మీరు ఉన్నటువంటి జీవితం కన్నా కూడా కాస్త భిన్నంగా ఒక దీక్ష బూనినట్టయితే కాస్త భిన్నంగా మరింత క్రమశిక్షణగా ప్రవర్తించవలసి ఉంటుంది కాబట్టి చాలా రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలోనూ ఒత్తిళ్ళుంటాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేక ఒత్తిళ్ళుంటాయి. మాతృవర్గ రీత్యా కూడా ఒత్తిడి ఉంటుంది. సంతాన రీత్యా కూడా చిన్నపాటి ఒత్తిడి ఉంటుంది. పూర్వం కన్నా ఇప్పుడు మేలుగా ఉంది పరిస్థితి ఉంటుంది. రుణాల రీత్యా మీకు ఏదైనా రుణం అయితే దొరుకుతుంది, కానీ రుణాలు తీర్చేటటువంటి పరిస్థితి అయితే కనబడవడం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతగా లేదు. జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఎక్కువసేపు నిర్ణయాలు చేసుకోవడానికి సమస్యల గురించి మాట్లాడుకోవద్దు. వీలైనంత వరకు వాయిదాలు వేయండి. వీలైనంత వరకు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇలా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇష్టదేవతారాధన మరింత భక్తి శ్రద్ధలతో చేయండి. అనుకూలమైన కాలం సిద్ధిస్తుంది. శుభం. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి 4 గ్రహాల ఉన్నతి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు లాభస్థానంలోనే ఉన్నటువంటి గురువుగారి యొక్క అనుగ్రహం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో కానీ భద్రపరచుకోవడంలో కానీ చాలా వరకు మీరు కృతకృత్యులవుతారు. అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రుణభారాల విషయంలో కూడా పాత బాకీలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి వసూలవుతాయి. కొత్తగా ఏమన్నా ధనం వస్తుందా అంటే ఊహించని విధంగా వస్తుంది. మీరు 10 రూపాయలు వస్తుందేమో అనుకుంటే 25 రూపాయలు వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే కార్యసిద్ధి జరుగుతోంది. మనస్సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు అనేక విధాల ఉత్తమమైన స్థితిలోకి వెళ్తున్నారు. విద్యార్థులకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విషయాలలోనూ పురోభివృద్ధి ఉన్న కారణం చేత, మీ మనస్సంకల్పాలు నెరవేరుతూ ఉన్న కారణం చేత మీకు మనశ్శాంతి అధిక మొత్తంలో పెరుగుతూ ప్రశాంతమైన జీవితంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, ఇంకా బాగుంటుంది. శుభం. సింహరాశి వారికి ఇంకా కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోవాల్సిన పరిస్థితి, చెయ్యి జారేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడంలోనూ గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. వాటిని జాగ్రత్త చేసుకోమని చెప్పడంలో కూడా గ్రహస్థితులు హెచ్చరిస్తున్నాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆ తదుపరి ఊహించని విధంగా ధనలాభం ఉంది. ఆ ధనలాభం ఉంది కాబట్టే మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారేమో, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఊహించని విధంగా ధనలాభం ఉంది. వాహనాల వల్ల చక్కటి లాభాపేక్ష ఉన్నది. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచన. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ అన్ని విధాలుగా కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. గ్రహస్థితుల అనుకూలత తక్కువగా ఉన్నది. ఇది మరీ చెప్పదగినటువంటి సూచన. అయితే రాజకీయంగా మటుకు బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆరోగ్యం సంభవిస్తుంది. శుభం. కన్యారాశి వారికి పూర్వం కన్నా కూడా కొంచెం గ్రహస్థితుల సంచారం విషయంలో అధిక ఫలాలు తగ్గి సాధారణ ఫలాలు ఏర్పడుతున్నట్టుగా గ్రహస్థితులు తెలియజెప్తున్నాయి. అయితే షష్ఠస్థానం కానీ నవమ స్థానం కానీ చాలా చాలా యోగిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఇంత యోగవంతమైనటువంటి శనిగ్రహము కానీ గురుగ్రహము కానీ అనుగ్రహం కలిగి ఉన్నారో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక ఏ గ్రహాలు బాగున్నా ఏ గ్రహాలు బాలేకపోయినా వీరి ఇద్దరి యొక్క ఫలితాలు మటుకు చాలా అద్భుతంగా ఉంటాయి. మొండి బాకీలన్నీ వసూలవడము, అనుకోని విధంగా మీకు అదృష్టం కలిసి రావడము, పితృవర్గ రీత్యా పూర్తిగా అనుకూలత ఉండడము, దైవ కార్యాలు చెయ్యడము, వివాహాది శుభకార్యాలు కూడా దగ్గరికి రావడము,
భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలుగా ఉండడము, దూర ప్రయాణాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని మీరు సత్వరమే పరిష్కారం చేసుకోగలగడము, శత్రువుల యొక్క స్థితిని అంచనా వేసి వారిని ఎలా అయినా సరే నిర్వీర్యం చేయడంలో, అంటే వారు వేసే ప్రణాళికలని మీరు తిప్పికొట్టగలుగుతారు. మీకు చాలా వరకు మానసికమైనటువంటి సంతృప్తి కనిపిస్తుంది. పూర్వము 6 గ్రహాలు బాగున్నాయి, 7 గ్రహాలు బాగున్నాయి, 8 గ్రహాలు బాగున్నాయి అని చెప్పుకుంటూ వెళ్ళాం మనం. కానీ ఎన్ని గ్రహాలు బాగున్నా గురువు యొక్క అనుగ్రహము, శనిగారి యొక్క అనుగ్రహము ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటాయి ఆ ఫలితాలు. ఇప్పుడు మిగతా గ్రహాల యొక్క ఫలితాలు తక్కువగా ఉన్నాయి. గురుగారి ఫలితం గాని, శనిగారి ఫలితం గాని చాలా అద్భుతంగా ఉంది. అంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే ఎంత గొప్ప ఫలితాలు ఉంటాయో ఇప్పుడు కూడా అంత గొప్ప ఫలితాలే ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, వీరిద్దరికీ మటుకు తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి, జపాలు చేసుకోవాలి. ఈ రాహుకేతువులని కొంచెం పూజల ద్వారా శాంతిపరుచుకోండి. చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనకి అనిపిస్తోంది. గ్రహస్థితుల యొక్క సంచార విశేషం చేత ఒకరోజు ఒక గ్రహం బాగుంటుంది సంచారము, ఒకరోజు 2 గ్రహాలు బాగుంటున్నాయి. ఈవేళ మటుకు 3 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగున్న కారణం చేత చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోకుండా వచ్చే అదృష్టమే మనిషిని బాగా ఆశ్చర్యాలకి, ఆనందాలకి గురి చేస్తుంది. ఇక్కడ మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాహు గారి యొక్క స్థితి నిజానికి చాలా బాగున్న కారణం. అనేక విధాల ఆత్మసంతృప్తిని ఇస్తోంది. చంద్రుని యొక్క స్థితి గాని, బుధుని యొక్క స్థితి గాని కూడా మీకు ఇప్పుడు అనేక విధాలుగా ఇంకా ఆ ఆనందాల్ని ఇనుమడింపచేసేటట్టుగా ఉంది. శత్రువులు మిత్రులయ్యే పరిస్థితి, రుణభారాలు తగ్గే పరిస్థితి, కొత్త రుణాలు దొరికే పరిస్థితి, అనేక విధాలుగా మీరు అభివృద్ధి మార్గంలోకి వెళ్ళడానికి సూచనగా ఇప్పుడు కొన్ని రకాల కార్యక్రమాలని మీరు రూపొందించుకుంటారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము పూర్తిగా మీకు అనుకూలిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మీరు చాలా మానసిక వేదనలు పడ్డారు. ఇప్పుడు అవి తగ్గడానికి చాలా వరకు మీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడే సంకల్పాన్ని బాగా చేసుకోండి. మంచిగా ఏ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారో వాటిట్లలో విజయం కావాలి అని ఒక్కసారి నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, సంకల్పం చెప్పుకొని. అలాగే లలిత పరమేశ్వరి యొక్క పూర్తి ఆశీస్సులు మీకు ఉండాలి. మీ రాశ్యాధిపతి శుక్రుడు అవుతూ ఉండగా వారికి అధిష్టాన దేవత ఎవరు అంటే లలితమే. కాబట్టి చక్కగా లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం సిద్ధించడం కోసం లలిత స్తోత్రాలు పఠించండి, లలిత నామాన్ని జపించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము ఓర్పు కలిగి ఉండాలి అని. ఇప్పుడు కూడా ఓర్పు కలిగే ఉండండి. కొన్ని రకాలైనటువంటి పనులు ప్రారంభ వేళ మీకు చాలా ఉత్సాహంగా ఉంది, దానిలో విజయావకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మరింత ఇనుమడింపజేసుకోవడం కోసం భగవత్ ఆరాధన చేయండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉంది. వీళ్ళని అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఏ పని ప్రారంభించినా చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి. అపజయం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. 0.001% కనిపిస్తుంది. అంత తక్కువ శాతం అపజయాలు ఉన్నాయి తప్ప అన్ని విజయాలే. చేపట్టిన ప్రతి పనిలోనూ అభివృద్ధి ఉండేటట్టుగా చూసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఆశ్రమంలో లేదా ఆలయంలో సేవ చేయండి, మరింత అనుకూలమవుతాయి. ముందరే గురువు గారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. ఇంకా మీరు అదే సేవలు చేయడం వల్ల మరింతగా ఆ అనుగ్రహము ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చేపట్టిన ప్రతి పని విజయవంతమే. మనస్సులోకి వచ్చే ప్రతి భావన ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకొని ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకుంటారు. కార్యసిద్ధి కలుగుతోంది. అనేక విధాల మీరు ఒక విధంగా చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శిస్తారు. అన్ని రకాల ఆనందాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి కూడా సంతృప్తికర జీవితం ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం
ఇనుమడిస్తోంది. వివాహం కాని యువతీ యువకులకి వివాహం అయ్యే విధంగా ఉంది. ఇలా చాలా విధాలుగా మీకు గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శిస్తారు మీరు. ఇంతకన్నా ఇంకేమి కావాలి? విజయావకాశాలు ఉన్నాయి. మీ ప్రజ్ఞ బయటకొస్తోంది, ప్రదర్శింపబడుతోంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కటి ప్రశాంత జీవితంలో ఉన్నారు. అభివృద్ధి మార్గంలో ఉన్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉన్నది. అన్ని విధాలా బావుంది కాబట్టి ఇష్టదేవతారాధన చేయండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. సంకల్ప సిద్ధుంది, కార్యసిద్ధుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలున్నాయి. ఆత్మస్థైర్యం బాగా ఇనమడిస్తోంది. బంధువుల యొక్క ఆదరాభిమానాలున్నాయి. దగ్గరి బంధువులని వీరు ఆదరిస్తారు. వీరిని దగ్గర బంధువులు ఆదరిస్తారు. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా గాని చాలా చక్కటి సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి కనిపిస్తుంది. ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే మొన్నటి వరకు కూడా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి చతుర్థ స్థానంలో అని మీకు 2 విధాలుగాను ఫలితాలు చెప్పడం జరుగుతోంది. ఒకటి మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండండి, ఒకటి స్థిరచరాస్తుల రీత్యా అభివృద్ధి కనిపిస్తోంది అని. ఈ ఓర్పు కలిగి ఉండడం అనేది ఒక్క మాతృవర్గ రీత్యానే కాదు, స్థిరచరాస్తుల అభివృద్ధి విషయంలో కూడా తొందరపడకుండా నిజంగా అన్ని విషయాలు బాగున్నాయి అనుకుని మీరు అది తేల్చుకున్నప్పుడు మాత్రమే ఆ విషయాలలో క్రయ విక్రయాలకి ముందరికి వెళ్ళండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారితోనూ బుధుడితోనూ కలిసి రాహు గారి యొక్క సంచారం ఉంది. ఈ రాహువు మీకు ఒక మాయని కమ్మించినట్టుగా కమ్మిస్తారు. అలాగే మనశ్శాంతి లేకుండా చేస్తారు. వేదన ఉంటుంది. ఎందుకు తొందరపడ్డాము, ఎందుకు ఈ విషయంలో ఫాస్ట్ డెసిషన్ తీసేసుకున్నాము అనే లాటి బాధ మిమ్మల్ని వెన్నాడుతుంది. ఇక అన్ని విషయాలలోనూ మీరు ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి. ఇదే మీ యొక్క అభివృద్ధికి మూల కారణం అవుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మిగతా విషయాలలో ఉద్యోగం విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, భార్యాభర్తల యొక్క అనుకూలత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. అతి త్వరలోనే గురువుగారి యొక్క సంచారం మారిపోబోతోంది. ఖచ్చితంగా మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. వీరికి దైవభక్తి చాలా బాగుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కాలక్షేపాలు అవుతాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ అత్యున్నతమైనటువంటి అభివృద్ధి, మామూలు అభివృద్ధి కూడా కాదది, అత్యున్నతమైన అభివృద్ధికి దారితీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వీరి యొక్క మానసిక ఆనందాన్ని చాలా చాలా ఇనుమడింపజేస్తోంది. అనేక విధాల ఆరోగ్యం ఇనుమడించడం కానీ, పూర్వం ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే, అలాగే ఆర్థిక పరమైన లాభాలు ఉండడం కానీ, పితృవర్గ రీత్యా అనేక విధాలైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంటే పిత్రార్జితం రావడం కానీ, పితృవర్గ రీత్యా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, పుణ్యక్షేత్రాల సందర్శన కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతానం పరంగా చాలా చక్కటి అభివృద్ధి కలుగుతోంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే తృతీయ స్థానంలో రాహు గారు, బుధుడు వీళ్ళందరూ ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి సంకల్ప సిద్ధి కలుగుతుంది. మనస్సులో ఏదనుకుంటారో అదే ఆచరణలోకి వస్తుంది. ఆచరణలో ఏదైతే ఉందో అదే అభివృద్ధి మార్గంలో ఉంటుంది. అంత చక్కటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. విదేశీ యానాలు కోరుకునే వారికి విదేశీ యానాలు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వీరికి జీవితంలో అన్ని రకాల అభివృద్ధులు కనిపిస్తున్నాయి. విదేశీ యానం చేయాలనుకుంటే చేస్తారు. ఉద్యోగంలో ఉన్నతి కావాలి అనుకుంటే ఉన్నతి వచ్చేస్తుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కావాలి అనుకుంటే అది జరుగుతోంది. ఇలా అన్ని రకాలుగాను చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు అని కూడా తెలియజేస్తూ మీ ఇష్టదేవతారాధన చేయండి. శనిగారి యొక్క స్థానము మారిపోయి ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోబోతోంది ఇంకొక నెల రోజుల కాలంలో. కాబట్టి
గట్టిగా మాట్లాడితే 25 రోజుల కాలంలోనే అని చెప్పుకోవచ్చు. 25, 26 రోజుల్లో మీకు వెళ్ళిపోతూ ఉన్న కారణంగా అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానము, తృతీయ స్థానము కూడా యోగిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ మాట తీరు బాగుంటుంది. సంఘంలో మీ కలుపుగోలుతనము కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ మీకు మంచి పేరుని తీసుకుని వస్తుంది. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అయితే కొంచెం మానసిక వేదన ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏ విషయంలో అయినా కొద్దిగా అసంతృప్తి పొడసూపుతూ ఉండడం చేత ఈ రకమైనటువంటి మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ మాతృమూర్తి గారికి చేసేటటువంటి సేవ, చూపించేటటువంటి ప్రేమ ఆ మాతృమూర్తి గారి హృదయం ఉప్పొంగేటట్టుగా చేస్తుంది. ఆటోమేటిక్గా దీవెనలు వస్తాయి. నా బిడ్డ నన్ను ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నారు, నాకు ఇంత శ్రద్ధగా సేవ చేస్తున్నాడు అని ఆ మాతృమూర్తి హృదయం మీకు ఒక విధమైన ఆశీస్సులు ఇస్తుంది. కలకాలం బాగుండాలి అని. ఆ ఒక్క దీవెన చాలు మీకు ఇంచుమించుగా జీవితాంత కాలము కూడా శ్రమ తగ్గిపోవడానికి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైనటువంటి సేవలు చేయండి. ఏ విషయంలో అయినా సరే కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. అలాగే మీ పెద్దలని సంప్రదించకుండా మీ అంతటా మీరే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్తగా వ్యాపారాలు పెట్టవద్దు. వివాహాది శుభకార్యాలు అయితే కొంచెం ఆలస్యంగానే అవుతున్నాయి కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా కొద్ది కాలం నిరీక్షిద్దాంలే అనుకుంటారు. ఏదో ఒక సంబంధం లేని కుదుర్చుకోవడానికి ఉండదు. దానిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉంటాయి. అలాగే విద్యార్థుల విషయం కానీ, స్త్రీల విషయం కానీ, ఉద్యోగస్తుల విషయం కానీ, దూర ప్రాంతాలు చేయవలసి వచ్చినా కానీ మీరు ఏ రూపకంగా అయినా సరే ఏ అంశాన్ని మీరు పరిశీలన చేసుకుందాము అనుకున్నా కూడా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ కనిపిస్తూ ఉన్న కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు సమస్యల్ని వాయిదా వేస్తూ ఉండండి. కృషి చేసుకుంటూ వెళ్ళండి. పూర్తిగా ఏ పని కూడా మానేయవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవతారాధన చేయండి. మంచి ప్రశాంతత లభిస్తుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్క శుక్రాచార్యుల వారి మీనరాశి సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్నది. మిగతావి ఏవి కూడా అంత యోగదాయకంగా లేని కారణం చేత అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబం విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, ఇక మాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వ్యాపార వర్గాల ద్వారా కానీ, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు ఏ రూపకంగా అయినా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీక్ష తీసుకోండి. ఏదైనా దీక్ష బూనండి. నేను ఖచ్చితంగా ఈ రకమైన నియమాలు పాటించాలి అనేటటువంటి దీక్ష బూనడం వల్ల మీకు చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. అలాగే ఏదైనా సద్గురువుల యొక్క సేవ చేయండి. గురువు ఆశ్రమాలకు వెళ్ళడం కానీ, గురువు ఆలయాలకు వెళ్ళడం కానీ, ఒకవేళ గురువు ఆలయాలు దగ్గర లేకపోతే మామూలు దేవీ దేవతల ఆలయాలైనా కూడా పర్వాలేదు. ఇవి రెండూ కూడా చాలా చాలా పవిత్రమైనవి కాబట్టి మీకు ఏది దగ్గరలో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సేవ చెయ్యండి. అధికమైనటువంటి ఓర్పు ఉండాలి. మామూలు ఓర్పు కూడా కాదు. ఆరోగ్యరీత్యా కానీ, ఇక ఇతరత్రా ఏదైనా పనులు ప్రారంభించే విషయంలో కానీ, ప్రారంభించిన పనులు కొనసాగించడానికి కానీ పూర్తిగా ఓర్పుతో ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.